ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉన్నత విద్య చదువుతుంటారు. అమెరికా అంచనాల ప్రకారం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక మేజర్ సోర్స్. అంటే అందుకే ఈవెన్ WTO చర్చల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ట్రేడ్ లిబరలైజ్ చేయాలని అమెరికా వాదించింది. అండ్ అమెరికాలో భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఓపెన్ డోర్స్ 2024 అనే నివేదిక ప్రకారం అమెరికాలో 1.1 మిలియన్ 11 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. అందులో మన దేశానికి చెందిన వారే 3,30,000 3,30,000 చదువుతున్నారు. అలా అమెరికన్ పాలసీస్లో కూడా మీకు వీసాలు ఇచ్చే క్రమంలో H1B వీసాలు ఇచ్చే క్రమంలో అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వారికి ప్రియారిటీ ఇలాంటివి ఉండడం వల్ల కూడా చాలామంది అమెరికన్ డిగ్రీల కొరకు ఎగబడుతూ ఉంటారు. వరల్డ్ వైడ్గా ఆస్ట్రేలియా, యూరప్, జర్మనీ, UK, ఫ్రాన్స్, జర్మనీ లాంటి యూరోపియన్ దేశాలు ఇలా మిగతా దేశాలకు కూడా వెళ్ళినా ప్రధానంగా హైయర్ ఎడ్యుకేషన్కు నీకు టెక్నికల్ ఎడ్యుకేషన్కు మెడికల్ ఎడ్యుకేషన్కు అమెరికా వెళ్తుంటారు. చైనా, రష్యా అలాగే యుక్రెయిన్ లాంటి దేశాలకు మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మన దగ్గర సీట్లు రాని వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ అమెరికాకు వెళ్ళేవారే అత్యధికులు. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే మేజర్. ఈ మధ్య MIT మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా అనేక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అమెరికాలో ఒక అడ్వైజరీ జారీ చేశాయి. తమ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెంట్స్కు అలాగే ఫారిన్ ఎంప్లాయీస్కు, టీచర్స్ కానీ ఫ్యాకల్టీకి కానీ వాళ్ళు కనుక విదేశాలకు వెళ్ళి ఉంటే తమ మాతృదేశాలకు వెళ్ళి ఉంటే జనవరి 20th లోపల రిటర్న్ కండి అని. చాలా ఇంట్రెస్టింగ్ అడ్వైజరీ ఇది. అంటే Jan 20లోగా మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి అమెరికాలో యూనివర్సిటీస్లో రిపోర్ట్ చేయండి అని. ఎందుకు మరి ఈ Jan 20 డెడ్లైన్ ఏంటి, ముహూర్తం ఏంటి అంటే జనవరి 20, 2025లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. ఈ అడ్వైజరీ ఉద్దేశం ఏంటి మరి అంటే ట్రంప్ కనుక ప్రెసిడెంట్ అయితే అమెరికాలో విదేశీ విద్యార్థులు చదువుకోవడం ఇబ్బంది అవుతుందా? వాస్తవానికి కాదు. ఎందుకంటే అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ ట్రాన్స్నేషనల్ ట్రేడ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన దేశాల నుంచి వెళ్ళి విదేశీ విద్యార్థులు అక్కడ చదువుకుంటుంటే అమెరికన్ యూనివర్సిటీస్కు బోలెడంత ఫీజు రూపంలో వస్తుంది, అమెరికన్ ఎకానమీకి లివింగ్ ఎక్స్పెన్సెస్ రూపంలో వస్తుంది. మన విద్యార్థులు చీప్ లేబర్ కూడా పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్లో చీప్ లేబర్గా కూడా మన బిడ్డలు చదువుతూ ఉంటారు. అందువల్ల అమెరికన్ ఎకానమీకి లాభం. అందువల్ల ట్రంప్ కూడా అమెరికాలో ఉన్న ఫారిన్ స్టూడెంట్స్ పైన క్రాక్ డౌన్ చేస్తాడని అనుకోను. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయంలో ఇమ్మిగ్రేషన్ పైన, ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిపైన చాలా తీవ్రంగా స్పందించాడు. ముఖ్యంగా మెక్సికన్స్ పైన వాళ్ళందరినీ తిరిగి పంపిస్తాం, మాస్ డిపోర్టేషన్ అని కూడా అన్నాడు. సో వాస్తవంగా అమెరికాలో 1,10,00,000 11 మిలియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారని అంచనా. మామూలు కాదు, 1,10,00,000. కారణం ఏంటంటే అమెరికన్ ఎకానమీలో వీరు చాలా కీలక పాత్రే. అమెరికాకు తెలియకుండా, అధికారులకు తెలియకుండా, ప్రభుత్వాలకు తెలియకుండా ఈవెన్ మన దేశం నుంచి కూడా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడే సెటిల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు, వాళ్ళు ఎందుకు అమెరికా యాక్సెప్ట్ చేస్తుంది, అమెరికాకి తెలియదా? మీరు ఎక్కడ చూసినా షాపులలో, రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో కనబడుతుంటారు. కానీ వాళ్ళు అమెరికన్ ఎకానమీకి చీప్ లేబర్గా పనిచేస్తుంటారు. అందుకొరకు అమెరికా ఎలో చేస్తుంటుంది. ట్రంప్ మాత్రం ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన క్రాక్ డౌన్ అని. ఎందుకంటే అడపాదడపా అమెరికన్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు లీగలైజ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకు వీసా, వాళ్ళకు సిటిజన్షిప్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇటీవల బైడెన్ కూడా ఆ ప్రతిపాదన పెట్టారు. ట్రంప్ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే వైట్ వర్కింగ్ క్లాస్. అమెరికన్ ఓటర్లలో మోర్ దెన్ 74% అమెరికన్ ఓటర్లలో వైట్ అమెరికన్స్ ఉంటారు. సో ట్రంప్ ఎలక్షన్ రెటోరిక్ మొత్తం ఈ వైట్ అమెరికన్లలో ఉన్న నాన్ వైట్
ఇమ్మిగ్రెంట్స్ పైన ఉన్న కోపాన్ని తన పెట్టుబడిగా మార్చుకుని ఎన్నికలు గెలిచాడు. సో అందువల్ల వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్ యొక్క ఇన్సెక్యూరిటీస్ను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకే ట్రంప్ తన ఎలక్షన్ టైంలో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఒక దశలోనైతే వీళ్ళొచ్చి మన పెంపుడు కుక్కల్ని, మన పెంపుడు పిల్లుల్ని తింటున్నారంటూ కూడా చాలా నీచంగా కూడా మాట్లాడాడు. సో అందువల్ల ట్రంప్ అధికారంలోకి వస్తున్నాక తప్పనిసరిగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన పడతాడు. కానీ అమెరికన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటున్న వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కాదు. అయితే ఒక అంచనా ప్రకారం మోర్ దెన్ 4 lakh అన్డాక్యుమెంటెడ్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా అమెరికాలో చదువుకుంటున్న వారు కూడా ఉన్నారని అంచనా. అది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. బట్ ఏదైనా అమెరికన్ ప్రెసిడెంట్గా ట్రంప్ వస్తే ఏం జరుగుతుందో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను మాస్ డిపోర్టేషన్ చేస్తాడు. కానీ ఇంకా ఏంటి అన్ప్రిడిక్టబుల్. మరీ ముఖ్యంగా 2017 జనవరి 27 అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యాక మీకు ట్రంప్ ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. సో ఈ ఆదేశం ఏం చెప్తుంది అంటే చాలా క్లియర్గా 7 ముస్లిం మెజారిటీ కంట్రీస్ నుంచి లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైనా 90 days వరకు అమెరికాలో ఎంటర్ కావద్దు అని ఆంక్షలు పెట్టారు. నాట్ ఓన్లీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కూడా. అయితే ఇలా ముస్లిం కంట్రీస్లో ఉన్న వారికే MIT లాంటి సంస్థలు, అమెరికన్ యూనివర్సిటీస్ అడ్వైజరీ ఇస్తే ఇబ్బంది అవుతుందని బహుశా వాళ్ళు కామన్ అడ్వైజరీగా గ్లోబల్ స్టూడెంట్స్ అందరికీ ఇచ్చుంటారు. మన ఇండియన్ స్టూడెంట్స్కి అయితే భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు 3,30,000 ఉంటారు. అందులో ఎంతమంది అమెరికాలో చదువుకుంటున్న వారు ఈ సమయంలో ఇండియాలో ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇండియన్ స్టూడెంట్స్ వల్ల ప్రాపర్ డాక్యుమెంటేషన్తో వెళ్ళిన వాళ్ళే ఉంటారు. అందువల్ల ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్టేషన్ ప్రాబ్లం లేదు. కానీ ముఖ్యంగా ఈ ముస్లిం మెజారిటీ నేషన్స్ నుంచి వచ్చే లీగల్ మైగ్రెంట్స్ పైన కూడా, లీగల్ ఇమిగ్రెంట్స్ పై కూడా ఆంక్షలు పెడతారన్న అనుమానం. అన్నిటికీ మించి ట్రంప్ ఏం చేస్తాడో అన్ప్రిడిక్టబుల్ కనుక ముందు జాగ్రత్తగా మీరు అమెరికాకి వచ్చేయండి. మీరు బయట ఉంటే మళ్ళీ రాలేని పరిస్థితి వస్తే, అమెరికాలో ఎంటర్ కాలేని పరిస్థితి వస్తే, ఇప్పుడు జనవరి 27, 2017లో ఇచ్చినట్టు 90 days దాకా రానియకపోతే ఇక్కడ ఎకడమిక్ షెడ్యూల్ అంతా దెబ్బతింటుంది. అందుకొరకు ఈ అడ్వైజరీ ఇచ్చినట్టుగా కనబడుతోంది. అయితే అదే సమయంలో MIT ఇంకో వివరణ కూడా ఇచ్చింది. అమెరికా మీరు ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కొత్త కాంగ్రెస్ జనవరిలో కొలువు తీరుతుంది. ప్రెసిడెంట్ జనవరి 20th ప్రమాణ స్వీకారం చేస్తాడు. అందువల్ల రిటర్న్ బిఫోర్ జనవరి 20 అని అడ్వైజరీ ఇచ్చారు.